ఓకే. మనం కొన్ని యాడ్స్‌లోను, సోషల్ మీడియాలోను, ప్రమోషన్స్‌లో మనం చూస్తూ ఉంటాము. 7 డేస్‌లో ఈ ఆయిల్ రాస్తే అంత పొడుగు జుట్టు అయిపోతుంది. ఇజంట్ ఇట్ పాసిబుల్? లేదండి, నాట్ పాసిబుల్. డెఫినెట్గా నాట్ పాసిబుల్. ఆయిల్స్లో ఏంటి అంటే రోజ్మెరీ ఆయిల్ ఒకటి ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాము. సో ఈ రోజ్మెరీ ఆయిల్ వచ్చేసి పర్వాలేదు, న్యాచురల్ ఇంగ్రీడియంటే, హెల్ప్ అవుతుంది హెయిర్ లాస్కి అంటే పర్లేదు, హెల్ప్ అవుతుంది. కానీ అది అట్లీస్ట్ డేలో 3 to 4 టైమ్స్ అప్లై చేయాలి. అలా అయితేనే మనకి కొంచెం హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ అనేది గ్రో అవ్వచ్చు. ఓకే. అలాగే ఆనియన్ సీడ్స్ కూడా కొంచెం ఫేమస్ అయ్యాయి. ఆనియన్ సీడ్స్‌తో చేసిన ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది. లేదా తలస్నానం చేసేటప్పుడు ఆ సీడ్స్‌ది పేస్ట్ పెట్టుకుంటే గ్రోత్ అవుతుంది అంటూ. ఆనియన్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఆనియన్ యాక్చువల్గా సేమ్ అండి. ఇప్పుడు బేసిక్గా ఒక ఆయిల్ ఎలా అయితే మనకి కండిషనింగ్ హెల్ప్ అవుతుందో అలానే హెల్ప్ అవుతుంది. ఈ ఆనియన్ సీడ్ ఆయిల్ అనేది కొంచెం ఒక 50% ఆఫ్ కోహర్ట్లో మనము హెయిర్ లాస్ అనేది నోటీస్ చేసాము, అది ఒక స్టడీ ప్రకారం. కానీ ఇప్పుడు అది మ్యాక్సిమం ఇట్లా మెడికల్ కాజెస్ టు హెయిర్ లాస్ అయ్యే వాళ్ళలో మాత్రం అయితే డెఫినెట్గా హెల్ప్ ఉండదు. ఓకే. అంటే కాజ్ ఏంటి అనేది చూసుకొని వాడుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి కానీ మీరన్నట్టు టాపికల్గా ఏం ప్రయోజనం ఉండదు. టాపికల్గా మనకి వర్క్ చేసేదంటే మినాక్సిడిల్, ఈ మధ్య రెడెన్సిల్, ప్రొకాపిల్, ఇవన్నీ కొంతవరకు వర్క్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ ఒక మెడికల్ సూపర్విజన్లోనే ఈ మెడికేషన్ స్టార్ట్ చేయాలనేది చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు జుట్టు ఊడిపోతుందంటే ఇన్ని రోజులు మీరు ఈ ప్రోడక్ట్ వాడితే గనక లైక్ హెయిర్ గమ్మీస్ వాడితే రెగ్యులర్గా తీసుకుంటే రిజల్ట్ ఉంటుందా? హెయిర్ గమ్మీస్ అంటే ఏం లేదండి, బేసిక్గా యాంటీ హెయిర్ ఫాల్ సప్లిమెంట్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని ఒక గమ్మీలో పెట్టి పెడుతున్నారు. బట్ గమ్మీస్ ఆర్ అగైన్ మేడప్ ఆఫ్ లాట్ ఆఫ్ షుగర్స్. సో ఈ షుగర్ గమ్మీస్ వల్ల మనకి అంత యూజ్ ఉండదు. హెయిర్ గమ్మీస్ అనేది ఇప్పుడు మనకి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్, సప్లిమెంటేషన్స్, బయోటిన్ సప్లిమెంటేషన్స్ కానీ ఏవైనా కూడా. సో ఇవన్నీ ఏంటి అంటే ఒక ఏదన్నా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం పెడతాం. సో వాటన్నిటిని మనం గమ్మీస్లో పెట్టుకొని అది గమ్మీ తీసుకునే బదులు ఏదైతే న్యూట్రిషన్ ఎగ్జాక్ట్గా డెఫిసిట్ ఉందో దాని ప్రకారం వెళ్తే బెటర్. అండ్ అందులో కూడా సైక్లికల్ థెరపీ అని ఒకటి ఉంటుంది. ఈ సైక్లికల్ థెరపీలో ఏంటి అంటే మల్టీవిటమిన్ అప్రోచే, కాకపోతే బెటర్ అబ్జార్ప్షన్ కోసం మనం ఇస్తాం. అండ్ అందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా. సో ఈ సైక్లికల్ థెరపీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పాలు ఒకటే రోజు తీసుకున్నారు, అదే రోజు మీరు డేట్స్ కూడా తీసుకున్నారు అనుకోండి, అదే టైంలో ఎగ్జాక్ట్ ఆ టైంలో తీసుకుంటే ఇందులో ఉన్న కాల్షియం అబ్జార్బ్ కాదు, అందులో ఉన్న ఐరన్ అబ్జార్బ్ కాదు బాడీలో. ఎందుకంటే రెండు ఒకటినొకటి క్యాన్సర్ చేసేసుకుంటుంది, అది వేస్ట్ అన్నట్టు. సో మండే రోజు మనము పాలు తీసుకొని వెడ్నెస్డే రోజు మనం డేట్స్ తీసుకుంటే బెటర్. ఇలా మనం సీరియస్గా ఇంట్లో ఎవరం చేయం కాబట్టి అలాంటి సప్లిమెంటేషన్స్ ఏమన్నా హెల్ప్ అవుతాయి. కానీ ప్యూర్గా ఇప్పుడు కమర్షియల్గా దొరికే గమ్మీస్ పైన డిపెండ్ అవ్వకపోతే బెటర్. ఓకే. ఇప్పుడు మీరు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. ఎలా అంటే అలా ఫుడ్ తినొద్దని. అంటే వీటిలో కాల్షియం ఉంటుంది, దీనిలో ఐరన్ ఉంటుంది, ఇవన్నీ రోజు కొంచెం కొంచెం తీసుకొని అన్నిటికీ ఏదో రీజనింగ్ ఉంటుంది. మన యాన్సిస్టర్స్ కనుక మనం చూసుకుంటే కనుక వాళ్ళు కంపల్సరీ ప్రతిదానికి రీజనింగ్ ఇచ్చారు. సో అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో అందుకోసం మన బాడీలో కరెక్ట్ టైంలో అబ్జార్ప్షన్ కోసం మనము అది పెట్టుకుంటాం. ఇప్పుడు చికెన్ తినేటప్పుడు కొంచెం లెమన్, ఎందుకంటే వైటమిన్ సి దీంట్లోని అబ్జార్ప్షన్ కోసం అలా వాడతాం. సో అలా ఒక సైక్లికల్ థెరపీ ఉంటుంది. అలా వాడితేనే మనం కొంచెం హెయిర్ అనేది రీగ్రో చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఫుడ్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్, గ్రోత్కి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక మార్నింగ్ సపోజ్ నాకు హెయిర్ ఫాల్ ఉంది, నాలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, అంటే ఏ పద్ధతిలో తీసుకోవాలి? సో ఇప్పుడు డైట్ ప్రకారంగా అయితే ఐరన్ రిచ్ సోర్సెస్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు డేట్స్ తీసుకోవడము, లేదు అంటే సెసమీ సీడ్స్ అట్లా తీసుకోవడం, పంకిన్ సీడ్స్ తీసుకోవడం, ఇవన్నీ కొంచెం హెల్ప్ అవుతాయి. ఓన్లీ డైట్ పైన రిలై అవ్వడం కంటే కూడా మనం ఒకవేళ ఇట్లా ప్రోటీన్ రిచ్ ఫుడ్, యాక్చువల్గా చెప్పాలంటే హెయిర్ అనేది మొత్తం కూడా ప్రోటీన్తో మేడ్ అయి ఉంటుంది. సో కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకున్నా కూడా మనకి హెయిర్ లాస్ అనేది కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇప్పుడు డ్రై సీడ్స్ విషయం వచ్చింది కాబట్టి ఆ మధ్య నేను విన్న ఈ పంకిన్ సీడ్స్ చాలా మంచిది, కానీ తీసుకునే విధానంలో మిస్టేక్స్ చేస్తున్నారు అని. అసలు ఆ సీడ్స్ని ఎలా తీసుకోవాలి? డైరెక్ట్గా తీసేసుకోవచ్చా, రోస్ట్ చేయాలా, లేకపోతే నానబెట్టే తీసుకోవాలి? ప్రాసెస్ ఏంటి?
డైరెక్ట్గా తీసుకోవచ్చు, నానబెట్టి కూడా తీసుకోవచ్చు. నానబెట్టి తీసుకుంటే బెటర్ డైజెషన్. సో ఎర్లీ మార్నింగ్ ఓవర్ నైట్ సోక్డ్ సీడ్స్ తీసుకుంటే బెటర్. ఓకే. ఇంకా అలా కాకుండా అంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, రోస్ట్ అవసరం లేదు, మీ ఇష్టం. అంటే రోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ యాడింగ్ లిటిల్ టేస్ట్ అంతే. ఓకే. ఇకపోతే హెయిర్ విషయంలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముందు మన చేతుల్లో ఉంది, ఎలాంటి ఇబ్బంది రాకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన కామన్ కేర్ ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్ అండి ఫస్ట్ థింగ్. వాళ్ళకి మైక్రోన్యూట్రియన్స్, ప్రోటీన్, కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా స్లీప్ సైకిల్, ఇప్పుడు స్క్రీన్ టైం పెరిగిపోతుంది అందరిది. సో ఓవర్ నైట్ కూడా అలానే స్క్రోల్ చేస్తూ డూమ్ స్క్రోలింగ్, మార్నింగ్ కూడా బెడ్ మీద నుంచి లేవకుండా అలానే స్క్రోల్ చేస్తూ ఉంటే కంపల్సరీ అదంతా కూడా ఒక రకమైన స్ట్రెస్ ఫామ్ అవుతుంది, అంతా కూడా ఒక రకమైన కార్టిజాల్ ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో, అలా కూడా హెయిర్ లాస్ అవుతుంది. సో స్లీప్ సైకిల్, బ్యాలెన్స్ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి హెయిర్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, చాలా చక్కగా సింపుల్గా చెప్పారు. ఇవేవి పాటించట్లేదు కదా ఇప్పుడు, జనం లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. దేనికి తినడానికి ఒక టైం ఉండట్లేదు, నిద్రపోవడానికి టైం ఉండట్లేదు, ఇక ఫోన్స్ వచ్చాక సిచ్యువేషన్ ఆ ప్లేస్లోనే వీ హ్యావ్ టు స్టెప్ ఇన్. మన హెల్ప్ అనేది అక్కడనే అవసరం పడుతుంది. సో వాళ్ళు ఏదన్నా ఉంటే టైంకి రియలైజ్ అయ్యి వచ్చి ఒక కన్సల్టేషన్ తీసుకొని, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్రాస్ క్వశ్చన్ చేసుకొని తెలుసుకొని అవి స్టార్ట్ చేస్తే బెటర్. అలా కాకుండా మెయిన్గా స్కిన్ అండ్ హెయిర్కి వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ చేస్తారు. ఫస్ట్ గూగుల్ ఎత్తుకుతారు, పక్కింటి వాళ్ళని అడుగుతారు, ఫ్రెండ్స్ని అడుగుతారు, వాడికి సూట్ అయింది మీకు సూట్ అవ్వకపోవచ్చు, అదొకటి ఆలోచించాలి. ఇప్పుడు చాట్ జీపీటీ, క్లౌడ్, ఏఐని అడుగుతున్నారు. అలా కాకుండా ఒకసారి ఒక 10 years 12 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు ఈ ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో. సో వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి అసలు ప్రాబ్లం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఎక్కడ మనం సజెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఏది తీసేయాలి, ఇవన్నీ అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్తే కనుక కొంచెం మంచిగా ఉంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. ఏం చేస్తున్నాము, బ్లంట్గా ఏది చేయకూడదు అని చెప్తాను.